అందరూ బాగున్నారా? వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. వీడియో స్టార్టింగ్ లోనే ఇలా రాగి జగ్గు, ఒక రాగి బాటిల్ ఇలా చూపిస్తున్నానంటే అనుకున్నారా? చూడండి ఎలా అయిపోయాయి. వీటిని ఈజీగా లేజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ, మ్యాజిక్ లా క్లీన్ అవుతాయి. దీనికోసం ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయని పిండండి. నేను తెచ్చిన నిమ్మకాయలో ఒకటి పాడైపోయిన నిమ్మకాయ ఉందండి లైట్ గా. సో ఈ క్లీనింగ్ అయితే దాన్ని వాడుతున్నాను. సో ఆ నిమ్మకాయ మొత్తాన్ని ఈ ఉప్పులో పిండిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోండి. అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎంత ఈజీగా క్లీన్ అవుతాయంటే కొద్దిగా స్క్రబ్బర్కి తీసుకొని ఇలా రుద్దితే చూడండి, రుద్దని చోట ఎంత డిఫరెన్స్ ఉందో. జస్ట్ 2 times అలా అన్నాను, పైకి కిందికి రుద్దాను. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. అండ్ ఇది వెంటనే నల్లగా కూడా అవ్వండి. ఇంత ఈజీగా క్లీన్ అవుతుంటే మొత్తం కార్నర్స్ అన్ని వదలకుండా రుద్దేశాను. రాగి పాత్రలో వాటర్ తాగడం చాలా మంచిదే, కానీ ఒక విషయంలో అజాగ్రత్తగా ఉంటే అది చాలా ప్రమాదం. అదేంటో వీడియో చూస్తూ ఉండండి, నేను మీకు చెప్తుంటాను. ఇంకా రాగి పాత్రలను వాడేటప్పుడు కొన్ని చేయకూడని పనులు ఏంటంటే వీటిల్లో నిమ్మకాయ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ అలా పుల్లగా ఉండే జ్యూసెస్ అస్సలు పోయకూడదు. అండ్ ఇంకా వీటిని వంటలు చేయడానికి అస్సలు వాడకూడదు, అంటే హీట్ చేయకూడదు. వీటిల్లో జ్యూసెస్ బదులు ప్లెయిన్ వాటర్ తాగడమే చాలా మంచిది. ఇదిగోండి మొత్తం రుద్దాక ఇదిగో వాటర్ లో క్లీన్ చేసేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదైతే ఒక లేజీ మెథడ్ అన్నమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఇప్పుడు ఇలా తడిగా ఉన్నదాన్ని ఒక క్లాత్ తో తుడుచుకుంటే నీట్ గా ఉంటుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ అయితే కొత్త జగ్లాగా ఉంది కదండి. వాడి సొట్టలు పడ్డాయి కానీ ఆల్మోస్ట్ సొట్టలు పడిన కొత్త జగ్లా ఉంది కదా. చాలా బాగా ఉంది. కానీ పీతాంబరి కానీ ఇలాంటి వాటితో కడిగినప్పుడు కొద్దిగా వాటి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో వాటర్ తాగుతుంటే కడిగిన తర్వాత, బట్ దీంతో కడిగితే ఇలా రావన్నమాట. కడిగిన వెంటనే వాటర్ తాగొచ్చు. బాటిల్ని క్లీన్ చేసేటప్పుడు మనం కలిపిన ఈ మిక్సర్ ని అలా బాటిల్లో కొద్దిగా పోసి కొద్దిగా వాటర్ పోసి అలా పైకి కిందికని ఆ తర్వాత బాటిల్ ని ఇలా స్క్రబ్ చేద్దాము. నేనైతే ఈ బాటిల్ ని స్క్రబ్ చేస్తూ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. మీరు రెగ్యులర్ గా రాగి బాటిల్లోనే లేకపోతే రాగి మగ్లోనే ఇలా వాటర్ తాగే వాళ్ళైతే మీరు ఒక 2 months రాగి వాటర్ తాగితే 3rd month అసలు వాటిని వాడొద్దు. దీనివల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ కాపర్ ఉంటుంది కదా, అంటే ఎక్సెస్ రాగి అనేది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. మన శరీరంలో ఎక్కువ రాగి అంటే ఎక్కువ కాపర్ ఉండడం కూడా అంత మంచిది కాదు. అంటే మన శరీరంలో కాపర్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. దేని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయన్నమాట. ఈ రాగి బాటిల్ అయితే కొని 1 year అయింది, అందుకే దీనికి ఇన్ని సొట్టలు ఉన్నాయన్నమాట. ఈ రాగి బాటిల్ కున్న ఒక్కొక్క సొట్ట మా ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఖాతాలోకి వెళ్తుంది అనమాట. అందులో నా ఖాతా కూడా ఉందనుకోండి. ఇక్కడైతే నేను క్లీన్ చేసుకోవడానికి తయారు చేసుకునే మిక్చర్ అయిపోయింది. నేను మళ్ళీ కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండిన నిమ్మకాయ ఉంది కదా, దాన్ని ఇంకొంచెం గట్టిగా పిండితే లైట్ గా ఒక 4 చుక్కలు వచ్చాయన్నమాట. వాటిలోనే కొద్దిగా ఉప్పు ఇంకొంచెం వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంత ఈజీగా క్లీన్ అయ్యే మెథడ్స్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడైతే ఆ బాటిల్ లోపల వాటర్ కూడా పడేస్తాను. చూడండి, మీరు గమనిస్తే అవి కొంచెం గ్రీనిష్ కలర్ లో వచ్చాయి కదా. యాక్చువల్లీ మీకు చూపించిన దానికంటే ముందు పడేసిన వాటర్ ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ పట్టి పోసానమాట. అంత గ్రీన్ కలర్ లో రాలేదు, కానీ లైట్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చాయి. కెమెరాలో కనిపించిందో లేదో మీకు. సో ఫైనల్లీ బాటిల్ని మగ్గుని కడిగేశాను. ఎంత నీట్గా ఉన్నాయంటే మా సుబ్బు వచ్చి, మా వదిన కొడుకున్నాడు కదా, తను వచ్చి అత్త సొట్టలు పడిన కొత్త గిన్నెలు అప్పుడే షాప్ నుంచి తెచ్చినట్లున్నాయని అన్నాడు అనమాట. సో ఫైనల్లీ బాటిల్ క్లీనింగ్ అయిపోయింది, జగ్గు క్లీనింగ్ అయిపోయింది. వీటిని ఇప్పుడు బాగా తుడవాలి టవల్తో. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇది. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా స్ట్రగుల్ అవుతుంటే ఒకవేళ ఈ టిప్ తెలియకపోతే వాళ్ళకు షేర్ చేయండి వీడియో. సో నేను ఇలాంటి క్లీనింగ్స్ అన్ని స్నానానికి ముందు పెట్టుకుంటాను అనమాట. వన్స్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక ఫ్రెష్గా స్నానం చేసి ఒక చిన్న DIY చేసేద్దాం. వచ్చేసాను ఫ్రెష్గా ఇలా స్నానం చేసి వచ్చేసాను అన్నమాట. ఇదిగోండి, ఈ అట్ట ముక్కతోనే మనం చిన్న DIY చేస్తాము. నేనేమో వాయిస్ ఓవర్ లేకుండా స్ట్రైట్ గా ఇలా మాట్లాడదాం డైరెక్ట్ గాని మాట్లాడాను, కానీ పక్కన వర్షం సౌండ్గా అసలు ఏమీ వినపడలేదు అనమాట. నాయిస్ తప్ప నా వాయిసే వినపడలేదు. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. సో కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, దాని మీద ఇలా రెక్టాంగిల్లో ఇలా ఒక లైన్ గీద్దాము. అన్ని వైపులా ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలాగా అనమాట. ఈక్వల్ లెంత్ ఉండేలా ఒక లైన్ అయితే గీద్దాము బార్డర్. తర్వాత
ఇలా కార్డ్బోర్డ్ ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఇలా కార్డ్బోర్డ్ కట్ అయింది. సో అక్కడైతే నేను పేపర్ టేప్ వేసేసాను. అండ్ ఇప్పుడు చుట్టూ ఫినిషింగ్ కొంచెం నీట్ గా రావడానికి ఈ బార్డర్స్ అన్ని పేపర్ టేప్ వేసేస్తాను. ఈ రెక్టాంగిల్ షేప్ ఎంత నీట్ గా ఉంటే మనం చేసే డిఐవై అంత బాగుంటుంది అనమాట. పేపర్ టేప్ అనేది కంపల్సరీ ఏం కాదు, బట్ చూడడానికి నీట్ గా ఉంటుందని నేను బార్డర్స్ అన్ని ఇది వేసేసాను. నేనైతే ఫాస్ట్ గా వేసేయచ్చని ఇలా వేసేస్తున్నాను, బట్ నీట్ గా రాలేదనమాట. ఒకేసారి అంత పేపర్ టేప్ లాగి ఇలా చుట్టూ వేస్తే, సో నేనైతే ఇలా కట్ చేసుకొని కొద్దిగా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే వీడియో కొంచెం ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, మీకైతే అర్థమైంది అనుకుంటాను ఎలా అంటించాలో. ఇలా కార్డ్బోర్డ్స్ కి ఏమైనా డిఐవై చేసేటప్పుడు ఇలా చుట్టూ పేపర్ టేప్ వేస్తే చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఈ డిఐవై చేసుకుంటూ సరదాగా మీతో కొన్ని మాటలు అయితే మాట్లాడతాను. నావి లాస్ట్ ఒక 3 వీడియోస్ అనమాట, చాలా వైరల్ కాదు కానీ నా సబ్స్క్రైబర్స్ కి వ్యూస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. నా సబ్స్క్రైబర్స్ తో పోలిస్తే చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం మోటివేషన్ గా కొంచెం సపోర్టివ్ గా అనిపించింది అనమాట. ఆ వ్యూస్ చూసి నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది, ఇంకా వీడియోస్ చేద్దాము అని. సో ఇలా ఇన్నర్ లైన్ ని అవుటర్ లైన్ ని మొత్తం ని ఇలా పేపర్ ప్లాస్టర్ తో కవర్ చేయాలన్నమాట. ఫైనల్ గా ఎలా ఉంటది చేస్తే చూపిస్తాను. ఇలా పేపర్ టేప్ అయితే వేసేసుకుందాము. లోపల బయట అంతా వేసేసాం కదా. ఇప్పుడు ఇది పెయింటింగ్ కి రెడీ అనమాట. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. బ్రౌన్ బాగుంటుందా లేదా అని ఆలోచించి, బట్ బ్లాక్ ఏ బాగుంటుంది అనిపించింది. సో నేనైతే బ్లాక్ కలరే తీసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. మొత్తం బ్లాక్ కలర్ వేసేస్తున్నాను. బ్లాక్ కలర్ ఉంటేనే కొంచెం లుక్ బాగుంటుంది. ఇలా పెయింటింగ్ వేసేటప్పుడు కొద్దిగా పెద్ద పేపర్ పెట్టుకోండి. కింద నేనైతే చిన్న పేపర్ పెట్టుకున్నాను, కొంచెం కింద నేలకు అయిందనమాట. బ్లాక్ కలర్ అక్రైలిక్ కలరే యూస్ చేస్తున్నా కాబట్టి చేతులకి కొద్దిగా అయినా కూడా ఏం పర్లేదు. అండ్ ఇలా మొత్తం ఫ్రంట్ ఇంకా సైడ్స్ కూడా పూసేయాలన్నమాట. కొంచెం వైట్ గా ప్లాస్టర్ ఉంది కదా, సారీ పేపర్ టేప్ ఉంది కదా, అది మొత్తం కనపడకుండా బ్లాక్ కలర్ లో మొత్తం పూసేయాలి. సో ఫైనల్లీ ఇలా పూసిన తర్వాత ఎక్కడైనా ఇంకా ఏమైనా ప్యాచెస్ ఉన్నాయా, వైట్ ప్యాచెస్ అని ఇలా కార్నర్స్ లో ఇలా పూసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఈ ఫ్రేమ్ ఎంత నీట్ గా వస్తే మొత్తం డిఐవై కూడా అంత నీట్ గా ఉంటుంది. వెనకైతే నేను పూయట్లేదు, అవసరం లేదు కూడా. అండ్ ఫైనల్లీ ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడుతో పని అయిపోలేదు కదండి, చాలా పని ఉంది, అదేంటో కూడా చెప్తాను. ఈ ఫ్రేమ్ అంతా ఇలా పెయింట్ పూసేసాక దాన్ని అలా ఆరించేద్దాము. అండ్ అది గాలికి ఆరేలోపు మనము పేపర్ స్టిక్స్ చేసుకోవాలి. నా దగ్గర బ్లాక్ కలర్ పేపర్ లేదండి, ఇలా బ్లూ కలర్ పేపరే ఉంది. సో నేను దీన్నే తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్ పేపర్ ఉంటే బ్లాక్ కలర్ యూస్ చేయండి. నేను ఈ బ్లూ కలర్ పేపర్తో స్టిక్స్ చేసి తర్వాత వీటికి పెయింట్ వేస్తాను. అండ్ మీకైతే పేపర్తో స్టిక్స్ నీట్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ పేపర్ని. అండ్ ఇలా క్రాస్గా ఒక చిన్న స్టిక్ పెట్టేసుకొని ఇలా చేస్తే నీట్ గా స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన తర్వాత ఒక స్టిక్ ని మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆ స్టిక్ ని తీసేసి చివర మనం లైట్ గా అలా గమ్ అద్ది అతికిస్తే సరిపోతుంది, స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా గమ్ము పూసేసి జస్ట్ అలా అంటించడమే, అంతేనండి. ఇలా 3 స్టిక్స్ పొడవి చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు మనము చిన్న స్టిక్స్ కూడా చేసుకోవాలి. వాటి కోసం అదే కలర్ పేపర్ ని ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకొని చిన్న స్టిక్స్ అయితే చేసేసుకుందాము. సో ఇలా పెద్దవి 3, చిన్నవి ఇలా స్టిక్స్ అయితే చేసుకున్నాను. అవసరమైతే ఆ స్టిక్స్ ని కట్ చేసుకుంటాను అనమాట నేను. అండ్ ఇప్పుడైతే మనం కలర్ పేపర్స్ తీసుకుందాము. ఈ కలర్ పేపర్స్ ఇలాంటివి, ఈ కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఎలిగెంట్ గా లైట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇది బ్లాక్ ఫ్రేమ్ కాబట్టి వీటితో మనము పెటల్స్ చేయాలి. పెటల్స్ ఆర్ లీవ్స్ ఏమైనానండి. సో కొన్ని పెటల్స్ అయితే చేయాలి. అవి ఎలాగ చేయాలో చూపిస్తాను. ఇలా పేపర్ని చింపేసుకొని వాటిని ఇప్పుడు మడత పెట్టేసేయాలి. ఇలా 3 times 4 times మడత పెడితే ఎక్కువ మడతలు వస్తే ఎక్కువ పెటల్స్ వస్తాయి కదా. ఇలా పట్టేసుకొని ఇలా కట్ చేయడమే. ఇలా చాలా పెటల్స్ వచ్చేస్తాయి కదా. సో ఒక్కొక్క కలర్వి నేను 8 దాకా తీసుకున్నాను. ఎన్ని సరిపోతాయో అప్పటికి నాకు ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఒక సేఫ్ సైడ్ ఒక్కొక్క కలర్ 8 పెటల్స్ దాకా తీసుకున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను 8 కంటే కొన్ని కలర్స్ అయితే. అండ్ అన్ని లైట్ కలర్సే కదా, ఒకటైనా బ్రైట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇదిగోండి ఈ కలర్ తీసుకున్నాను ఫైనల్ గా. అండ్ వీటిని కూడా ఇలా పెటల్స్ చేసేసాను. అండ్ ఈ పెటల్స్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఈ కలర్తో కొంచెం ఎక్కువ హైలైట్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని ఆ ఫ్రేమ్ కింద, ఫ్రేమ్ అంతా ఆరిపోయిందండి, ఒక లైన్స్ అయితే గీయాలి మనము. సో అంటే మనము స్టెమ్స్ వేయాలి కదా. సో ఆ స్టెమ్స్ ఏ షేప్లో ఉండాలి అనేసి ఒక లైన్స్ అనమాట. అండ్ అక్కడైతే 3 lines వేసాను, ఎందుకంటే ఆ 3 lines లో స్టెమ్స్ పెట్టను, ఏ లైన్లో స్టెమ్స్ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తే అలా 3 lines వేసాను అనమాట. సో మిడిల్ లైన్లో అయితే స్టెమ్ అయితే పెడతాను. ఆ 3 lines వేసాక మిడిల్ లైన్లో స్టెమ్ పెడితే బెటర్ అనిపించింది అనమాట. ఇప్పుడు మనం చేసిన పెద్ద స్టిక్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా ఆ స్టెమ్కి తగ్గట్టు మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ షేప్లో మౌల్డ్ చేసుకోవాలి.
పేపర్దే కదా, ఈజీగానే మోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మనకు లెంత్ సరిపోలేదు కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా స్టిక్ని కొంచెం దానికి అటాచ్ చేసేసి ఆ ఫ్రేమ్కి సెట్ చేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా గ్లూ పెట్టేసి కొద్దిగా పేపర్ టేప్ అయితే వేసేసాను. ఇలా గ్లూ పెట్టి పేపర్ టేప్ వేసిన తర్వాత ఇప్పుడు నేను అటు చివర ఇటు చివర అటాచ్ చేసేయాలన్నమాట ఫ్రేమ్కిది. సో నేనైతే పేపర్ టేప్ యూస్ చేశాను. ఫస్ట్ గ్లూ పెట్టి ఆ తర్వాత నా పేపర్ టేప్ అయితే యూస్ చేశాను. సో ఫైనల్గా ఒక స్టెమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక స్టెమ్ కూడా ఇలాగే చేసేయాలి. అండ్ ఈ స్టెమ్స్ అయితే మరీ స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్గా ఇలా వంకలుగా ఉంటేనే అందంగా ఉంటుంది న్యాచురల్గా. అండ్ ఇంకో స్టెమ్ని కూడా అలాగే పెట్టేసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంటే అలా కట్ చేసేసి వెనక పేపర్ టేప్తో అంటించేయడమే. అండ్ ఈ స్టెమ్స్కి కూడా ఇప్పుడు మనం బ్లాక్ పెయింట్ వేసేద్దాము. యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ ఆరిన తర్వాత కూడా లైట్గా అక్కడక్కడ వైట్గా ఎక్కడైనా ఒక చుక్క అలా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఫ్రేమ్కి కూడా అక్కడక్కడ పెయింట్ వేస్తున్నాను అండ్ స్టెమ్స్ కూడా వేసేస్తున్నాను. నేను ఈ క్రాఫ్ట్ చేసేటప్పుడు ఏది ఈ క్రాఫ్ట్ కోసం కొనింది కాదండి. ఇంట్లో ఉన్న పాత కార్డ్బోర్డు ఇంకా ఈ కలర్ పేపర్స్ అంటారా, వీటిని కూడా క్రాఫ్ట్ కోసం కొనలేదు. మా రోహిత్కి 3rd క్లాస్ కదా, ప్రతి ఇయర్ వాళ్ళు సెట్ ఇస్తారనమాట స్కూల్లో. సో అందులో మిగిలినవి మాత్రమే నేను వాడుతున్నాను. చిన్న చిన్న స్టిక్స్ కూడా తయారు చేసుకున్నాం కదా, వీటికి కూడా కలర్ పూసేసి ఆరపెట్టేయచ్చు. లేకపోతే వీటిని డైరెక్ట్ కట్ చేసేసి మనము తయారు చేసుకున్నాం కదా ఆకులు, వాటిని అతికిచ్చేసి ఆ తర్వాత కలర్ పూసుకొని ఆరపెట్టుకోవచ్చు. ఒకటి చూపిస్తాను ఎలా చేయాలో. అండ్ ఈ స్టిక్స్ ని ఇలా కలర్ పూసే ముందే కొద్దిగా వంచితే అవి చాలా అందంగా ఉంటాయి అనమాట. వంచకుండా స్ట్రైట్ గా ఉంటే అసలు అందంగా ఉండవు. వీలైనంత వరకు కొద్దిగా వంచండి. నేనైతే ఆ స్టిక్ కి అలా అంటించిన తర్వాత వాటికి కలర్ పూసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అవి కూడా కొద్దిగా ఆరనివ్వాలి. కట్ చేయక ముందే అన్నిటికీ కలర్ పూసుకొని ఆరేసిన తర్వాత ఇలా పేబుల్స్ అంటించుంటే బాగుండేది అనిపించింది. సో ఏదో ఒక రకంగా ఇలా అయితే తయారు చేసుకోవాలి. మొత్తానికి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉండాలి. అండ్ ఈచ్ స్టిక్ని కొద్దిగా మెలక పెట్టాలన్నమాట. కొద్దిగా వంకరగా ఉంటేనే అందంగా ఉంటాయి కాబట్టి. అండ్ మీరు ఎటువైపు అతికిస్తారు ఆ స్టెమ్స్కి అనే దాన్ని బట్టి కూడా మీరు షేప్ని సెట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసి కొద్దిగా గ్లూ గమ్ పూసేసి ఇక ఈ పెబల్స్ని ఇలా అటాచ్ చేసుకోవడమే. అసలు లెక్కేస్తే నాకు ఈ డిఐవై అంతా మొత్తము 30 రూపీస్ లోపే అయిపోయింది. కానీ లుక్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. మీకు మొత్తం అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫైనల్ గా. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. ఇలా ఆకులు దూరంగా ఉంటేనే చాలా అందంగా ఉంది. కాకపోతే నేనేం చేశానంటే ఎక్కువ ఆకులు ఉన్నాయి, ఎక్కువ కట్ చేశాను కదా అనేసి అన్ని అతికిచ్చేసాను అనమాట. బట్ చాలా క్లమ్జీ అయిపోయింది. సో అది ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇలా అయిపోయింది అనమాట. నాకు ఎందుకో ఏదో మిస్ అవుతుంది అనిపించింది. ఎక్కడ మిస్ అయింది ఏంటి అంటే ఈ చిన్న స్టెమ్ ఉంది కదా, ఆ చిన్న స్టెమ్ అనేది ఆకులతో కవర్ అయిపోతుంది అనమాట, పెద్ద స్టెమ్ ఆకులతో. సో 2 స్టెమ్స్ కనిపిస్తేనే కొద్దిగా నీట్గా ఉంటుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ నేను కొంచెం ఇంకా బ్లాక్ కలర్ ఉంటే పూసేస్తున్నాను. సో మళ్ళీ ఫైనల్లీ కొన్ని ఆకులు తీసేసి ఇలా దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టేసి ఆకుల్ని ఇలా చేశాను అనమాట. సో టోటల్గా కొంచెం లుక్ అయితే బాగుంది. ఇంకేముంది, తీసుకుని డబుల్ టైప్ వేసేసి ఇలా గోడ కంటించేసాను. చాలా బాగుంది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఇదేనండి ఈ రోజుకి నా వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ డిఐవై ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.